హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ నెయిల్ ఆర్ట్ వీడియో. ఇది రిక్వెస్టెడ్ వీడియో, రేఖా రిక్వెస్ట్ చేశారు. సో చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను చేయాలని. సో నాకు కరెక్ట్ టైం దొరకలేదు. నాకు అంత ఎక్కువ నెయిల్ ఆర్ట్ గురించి తెలీదు. నాకు తెలిసిన దాంట్లో నేను ఈరోజు మీకు వీడియో చేస్తున్నాను. ఏదన్నా అంత ఎక్కువగా నచ్చకపోతే సారీ. ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే చాలా సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ బేస్ కోట్ వచ్చేసి నేను రెడ్ అప్లై చేస్తున్నాను. మనకి 3 కలర్స్ కావాలి, రెడ్, వైట్ అండ్ ఎల్లో కలర్. సో ఫస్ట్ వచ్చేసి బేస్ కోట్ నేను రెడ్ అప్లై చేస్తున్నాను అన్ని నెయిల్స్కి. అప్లై చేసిన తర్వాత మీరు ఇక్కడ 5 డాట్స్ పెట్టుకోవాలి వైట్ కలర్ దాంతో. సో మీరు టూత్ పిక్తో అయినా పెట్టుకోవచ్చు, లేదా నెయిల్ ఆర్ట్ కిట్ దొరుకుతుంది. ఆ కిట్లో వచ్చేసి మనకి అన్ని ఇలా డాట్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ ఉంటుందన్నమాట. ఇక్కడ నా దగ్గర ప్రెజెంట్ లేదు. సో నాకు అవైలబుల్లో పెన్సిల్ ఉంది. సో పెన్సిల్తో పెట్టేశాను. 5 డాట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇలా డ్రాగ్ చేసుకోవాలి. అన్ని డాట్స్ని మిడిల్లోకి డ్రాగ్ చేసుకొని మిడిల్లో వచ్చేసి ఎల్లో కలర్తో ఒక చిన్న డాట్ పెట్టాలి. అప్పుడు మనకు చూడ్డానికి ఆ డ్రాగ్ చేసిందంతా వచ్చేసి పెటల్స్ లాగా కనిపిస్తుంది. ఈ డాట్ పెట్టడం వల్ల ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ ఫ్లవర్ డిజైన్కి అటు సైడ్ ఒక 3 డాట్స్, ఇటు సైడ్ ఒక 3 డాట్స్ పెట్టాలి. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. ఇది బిగినర్స్కి అయితే కన్నా ఇంకా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్లోనే మనం హెవీ డిజైన్స్కి వెళ్తే ఒకవేళ ఆ డిజైన్ రాకపోతే మనకు వచ్చేసి నెక్స్ట్ టైం నెయిల్ ఆర్ట్ చేసుకోవాలని అనిపించదు. సో బిగినర్స్ అయితే ఇలా డాట్స్ డిజైన్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మిగతా నెయిల్స్కి అన్నిటికి కూడా నేను వచ్చేసి 5 డాట్స్ పెట్టేసి మళ్ళీ మిడిల్లోకి డ్రాగ్ చేసి మిడిల్లో వచ్చేసి ఒక ఎల్లో కలర్ 1 డాట్ పెడుతున్నాను. మళ్ళీ ఫ్లవర్ కట్ సైడ్ ఇటు సైడ్ 3 డాట్స్ అనమాట. నేను ఈ వీడియోలో అన్ని నెయిల్స్కి వచ్చేసి సేమ్ డిజైన్ అప్లై చేస్తున్నాను. మీరు అలా నచ్చకపోతే కన్నా ఒక 3 ఫింగర్స్కి డిజైన్ అప్లై చేసి 2 ఫింగర్స్ అలానే వదిలేయచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. అప్లై చేసిన తర్వాత నేను లాస్ట్లో వచ్చేసి టాప్ కోట్ అప్లై చేశాను. ఆ టాప్ కోట్ అప్లై చేయడం వల్ల మనకు వచ్చేసి మంచి షైనింగ్ ఉంటుంది. నెయిల్ పాలిష్ తొందరగా పోకుండా కొన్ని రోజులు అలానే ఉంటుందన్నమాట. మనం ఏదైనా కుక్ చేసిన పాత్రలు వాష్ చేస్తున్నా నెయిల్ పాలిష్ పోకుండా కొన్ని రోజులు అలానే ఉంటుంది. దానికి టాప్ కోట్ యూజ్ అవుతుంది అనమాట. ఇంతే అండి ఈరోజు వీడియో. హోప్ మీకు ఈ డిజైన్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు గన ఈ డిజైన్ నచ్చింటే గన లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే గన సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.